వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు విశాఖలోని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిందితులకు కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్కి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు అరెస్ట్ చేయడమే కాకుండా దీనికి మూలాలు ఎవరు ఉంటారో అన్న అంశాన్ని కూడా గమనించాలి. అలాగే నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును చిత్తూరులో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఒకటే తీసుకెళ్తున్నాం. ఒక వార్తలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, ఈ సమాజానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి మంచి కథనాలు రాస్తే ఆ కథనాలను భరించలేక నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ స్మగ్లర్లు అత్యంత హీనంగా అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలి. వెంటనే ఏపీడబ్ల్యూజే తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలను పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరడమే కాకుండా రానున్న కాలంలో కూడా జర్నలిస్టులపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడే రీతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అలాగే త్వరలోనే ఇప్పటికే విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గత వారం తీసుకువెళ్ళడం జరిగింది. వేరు ప్రాంతాల్లో